తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిప్పుతో చెలగాటమాడుతున్నారా? తమ రాజకీయ ప్రత్యర్థులను సెంటిమెంట్ తో కూడిన అంశాలపై టచ్ చేస్తూ తుచ్చమైన రాజకీయ ప్రయోజనాల కోసం ధర్మానికి న్యాయానికి ప్రతీకలమని చెప్పుకుంటున్న మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలపై నిందలు వేస్తున్నారా? నీతి నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనమని భావిస్తున్న ఈ ఇరువురితో పెట్టుకొని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం అంత ఈజీగా లభించదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య ముదురుతున్న జగడం విషయానికి వద్దాం. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కేసీఆర్ ను విచారణకు పిలవడం అంటే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని టచ్ చేయడమేనని భారత రాష్ట్ర సమితి నాయకులు మండిపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏమి చేసినా అది లోక కళ్యాణం కోసమేనని బీఆర్ఎస్ నాయకులు బలంగా నమ్మారు. ప్రజలను నమ్మించజూశారు. ఎందుకంటే కేసీఆర్, జగన్ రెడ్డిల రాజకీయ ఎత్తుగడలు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. తమ సమస్యలను ప్రజల సమస్యలుగా చిత్రీకరిస్తారు. శిఖర సమానులుగా తాము భావించే కేసీఆర్ కు విచారణల పేరిట నోటీసులు ఇచ్చే సాహసాన్ని అంగుష్టమాత్రుడైన రేవంత్ రెడ్డి చేయడం ఏమిటి అని వారు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అనే వాస్తవాన్ని విస్మరించి ఆయననే విచారిస్తారా? ఎంత ధైర్యం అంటూ మండిపడుతున్నారు. ఆత్మగౌరవం కేసీఆర్ అండ్ కోకు మాత్రమే ఉంటుందా? తెలంగాణ కోసం గతంలో కొట్లాడిన వారికి ఉండదా? అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులపై విచారణ చేయకూడదా? కేసీఆర్ అండ్ కోకు కష్టం నష్టం జరిగితే తెలంగాణ సమాజం మొత్తానికి కష్టం వచ్చినట్టేనా? ఇదెక్కడ వింత వాదన అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ను విచారణకు పిలవడం ఇదే మొదటిసారి కాదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గతంలో ఆయనను విచారణకు పిలిచింది. అప్పుడు తెలంగాణ సమాజం ఉలిక్కి పడలేదు. కేసీఆర్ కు సంఘీభావంగా రోడ్డు మీదకు రాలేదు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు ఈ కష్టం ఏమిటని ఆత్మ బలిదానాలకు సిద్ధపడలేదు. ఆ తర్వాత జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టారు. దీంతో తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ రగిలించాల్సిన అవసరాన్ని బీఆర్ఎస్ నాయకులు గుర్తించారు. ఏ చిన్న అవకాశం లభించినా ఆ దిశగా ఎత్తులు వేశారు. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాల్సిందిగా కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావును ఇదే కేసు విషయమై ఇదివరకే విచారించారు. ఇప్పుడు కేసీఆర్ వంతొచ్చింది. ఇప్పుడు కూడా తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించకపోతే మునిగిపోతామని భావిస్తున్న బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని టచ్ చేయడమేననే పల్లవిని అందుకున్నారు. కేసీఆర్ అంటే ఏమనుకుంటున్నారు? శిఖర సమానుడైన ఆయనను విచారణకు పిలవడం ఏమిటి అని బీఆర్ఎస్ నాయకులు విమర్శలు సంధిస్తున్నారు. అయితే చట్టానికి ఎవరు అతీతులు కారనుకోండి. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అండ్ కో కూడా ఈ మాటలు వాడేవారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అంటే జరిగిందన్న విషయం బహిరంగ రహస్యం. కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని తప్పుపడుతూ కేసీఆర్ సొంత పత్రికలో శుక్రవారం నాడు ఒక కథనాన్ని ప్రచురించారు. ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ హయాంలో జరిగినంత మాత్రాన అందుకు కేసీఆర్ ఎలా బాధ్యుడవుతారని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. నిజమే, ఫలానా వారి ఫోన్లు ట్యాప్ చేయాలని ఏ ముఖ్యమంత్రి కూడా ఫైల్ పై రాసి సంతకం చేయరు. ఫలానా వారి ఫోన్లు దొంగచాటుగా వినండి అని మౌఖికంగా మాత్రమే చెప్తారు. అత్యుత్తమైన ఇన్వెస్ట్మెంట్ మార్గమే స్వర్గసీమ వారి అమేయ. ఇక్కడ 10 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంది. 30+ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. వీకెండ్ హోమ్ కట్టుకుని హ్యాపీగా ఉండొచ్చు. స్వర్గసీమ వారి అమేయ ఎక్స్టెన్షన్. ఇప్పుడు సిట్ విచారణలో కూడా కేసీఆర్ దోషి అని తేల్చడం సులువు కాదు. కేసీఆర్ తో పాటు అప్పుడు చక్రం తిప్పిన వారు తాము కోరుకున్న ఫోన్ నంబర్లను ఊరు పేరు రాయకుండా నక్సలైట్లతో ముడిపెట్టి సంబంధిత కమిటీల నుంచి ఆమోదం పొందారు. ఈ కారణంగా ఫోన్ ట్యాపింగ్ తో తమకేం సంబంధమని కేసీఆర్ అండ్ కో హుంకరిస్తున్నారు. ఈ కేసులో కేసీఆర్ ను నేరుగా ఇరికించడం దాదాపు అసాధ్యం. ఈ ధీమాతోనే కేసీఆర్ నే విచారణకు పిలుస్తారా అని
బీఆర్ఎస్ నాయకులు హుంకరిస్తున్నారు. పనిలో పనిగా ఆత్మగౌరవం నినాదం అందుకున్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా తట్టుకుంటారు గాని ఆత్మగౌరవం దెబ్బతింటే తిరగబడతారు. ఈ కారణంగానే నిజాం పాలనలో రజాకార్లను ప్రతిఘటించారు. ఆ తర్వాత దొరల అహంకారాన్ని తట్టుకోలేక తుపాకులు చేతపట్టి నక్సలైట్ ఉద్యమాల్లో పాల్గొన్నారు. నాటి దొరల వారసుడైన కేసీఆర్ కు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మొదటిసారిగా కష్టం వచ్చింది. ఆయన ఆత్మగౌరవం దెబ్బతింటోందని గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇప్పుడు యాగి చేస్తున్న వారంతా కేసీఆర్ పాలనలో ఎంతో మంది ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన విషయాన్ని మర్చిపోతున్నారు. ముఖ్యమంత్రిని కలవడానికి నాడు ప్రగతి భవన్ కొచ్చిన గద్దర్ను లోనికి అనుమతించకుండా ఎండలో నిలబెట్టడం ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా? తెలంగాణ కోసం ఆయన గజ్జె కట్టి గళం విప్పలేదా? ఉద్యమ సమయంలో జేఏసీ చైర్మన్ గా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరాం వంటి వారికి ఏళ్ల తరబడి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా? ఇలా ఎంతో మందికి అవమానాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా కేసీఆర్ దొర పోకడల వల్ల తమ ఆత్మ గౌరవం దెబ్బతిందని భావించిన తెలంగాణ సమాజం గత ఎన్నికల్లో ఆయనను ఓడించింది. నాటి తమ దొర పోకడలను మర్చిపోయి ఇప్పుడు కేసీఆర్ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని నిందిస్తున్నారు. అక్కడితో ఆగకుండా కేసీఆర్ అంటేనే తెలంగాణ అని, తెలంగాణపై ఆయనకు మాత్రమే పేటెంట్ ఉందని, ఇతరులకు ఆత్మగౌరవం ఉండదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమకాలం నాటి పరిస్థితులను, వాతావరణాన్ని మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి తప్పులను, కేసీఆర్ పోకడలను తప్పుపట్టిన వారిని తెలంగాణ ద్రోహులుగా చిత్రించేవారు. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం కావస్తున్నా ఉద్యమ సమయంలో అమలు చేసిన వ్యూహాలకు మళ్లీ పదును పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర పెత్తనం అని మళ్లీ మొదలెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆంధ్ర తొత్తు అని నిందిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబును వాడుకుంటున్నారు. ఇప్పుడు మన స్వర్గసీమ అద్భుతమైన ఆపర్చునిటీ అమేయ రూపంలో తీసుకొచ్చింది. 30+ ఎమ్యూనిటీస్, 10 years మెయింటెనెన్స్ ఫ్రీ ఉంది. వీకెండ్ హోమ్ కట్టించుకునే అద్భుతమైన అవకాశం స్వర్గసీమ వారి అమేయ ఎక్స్టెన్షన్. తెలంగాణ సెంటిమెంట్ మళ్లీ పండుతుందో లేదో తెలియదు గాని భారత రాష్ట్ర సమితి యంత్రాంగం అంతా అదే పనిలో నిమగ్నమై ఉంది. ఏ చిన్న అవకాశం లభించినా తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం తాము పెంచి పోషిస్తున్న సోషల్ మీడియా కూలీలను ప్రయోగిస్తున్నారు. దక్షిణ తమిళనాడులో ఒక ఆచారం ఉంది. ఎవరైనా చనిపోతే కూలి కోసం కొంతమంది వారి ఇళ్లకు వెళ్లి తమ ఇంట్లో వాళ్ళు చనిపోయినట్టుగా నటిస్తూ శోకాలు పెడతారు. నిజానికి చనిపోయిన వారితో వారికి ఎటువంటి బంధుత్వం గాని, ఇతరత్ర అనుబంధం గాని ఉండదు. కాసేపు ఏడ్చినట్టు చేసి కూలి డబ్బులు తీసుకుని వెళ్లిపోతారు. ఇప్పుడు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు నియమించుకున్న కూలీలు కూడా ఇంచుమించు ఇదే పని చేస్తున్నారు. కేసీఆర్ అండ్ కోకు ఏ కష్టం వచ్చినా తెలంగాణకు కష్టం వచ్చినట్టుగా ఈ సోషల్ మీడియా కూలీలు ప్రచారం చేస్తున్నారు. ఈ కూలీలు పెట్టే పోస్టులు, వీడియోలు చూసి కేసీఆర్ అండ్ కో మురిసిపోతూ తెలంగాణ సమాజం అంతా అదే భావనతో ఉందన్న భ్రమల్లోకి వెళుతున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు జారీ అయినప్పటికీ తెలంగాణలో గాలి స్తంభించలేదు. జనం ఎక్కడ రోడ్ల మీదకు రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసీఆర్ అండ్ కోకు ద్వేషం ఉందని చెప్పి ప్రజలంతా రేవంత్ రెడ్డిని ద్వేషించాలని, ద్వేషిస్తారు అని భావించడం అవివేకమే అవుతుంది. అయితే కేసీఆర్ అండ్ కో కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను మాత్రమే నమ్ముకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దెబ్బతీయడానికి ఇతర ప్రయత్నాలను కూడా అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి పొగలు రాజేయడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంగా ఉందని, నాయకత్వం మార్పు జరుగుతుందని సోషల్ మీడియాలో తమ కూలీలతో ప్రచారం చేయించడం మొదలుపెట్టారు. నాయిని కోల్ బ్లాక్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేశారు. కేసీఆర్ సొంత మీడియా భట్టి తరపున వకాల్తా పుచ్చుకొని అనేక కథనాలు వండి వార్చింది. భట్టి నివాసంలో 4 మంత్రులు సమావేశమై ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా జట్టు కట్టారని
ప్రచారం చేశారు. గడిచిన కొంతకాలంగా బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ సొంత మీడియా పోకడలను గమనిస్తే రేవంత్ రెడ్డిని గద్దె దించడమే వారి అభిమతంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాట్లు పెరిగి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిపోవాలని బలంగా కోరుకుంటున్నారు. అందుకే సందు దొరికితే చాలు ఎక్కడ పడితే అక్కడ చొరబడుతూ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా గ్రూపులను ప్రోత్సహించే పనిని ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఒరిజినల్ కాంగ్రెస్ కు చెందిన వాళ్ళంతా రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో రగిలిపోతున్నారని ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన వారే అనడంలో సందేహం లేదు. అయితే వివిధ కారణాల వల్ల తెలంగాణ కాంగ్రెస్ లో బలమైన నాయకులు లేకుండా పోయారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ఎదగకుండా అడ్డుకున్నారు. జైపాల్ రెడ్డి వంటి వారు కూడా అప్పట్లో నిస్సహాయులుగా మిగిలిపోయి ఢిల్లీకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కాలం కలిసొచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ ముఖ్యమంత్రి అవడానికి కేసీఆర్ మాత్రమే కారణం. దొరతనాన్ని విడిచిపెట్టి కాస్తంత ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని కొంచెం చేరదీసినా గత ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ గెలిచుండేవారు. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా ఓటుకు నోటు కేసులో తాను జైలుకు పంపిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఏమిటి అని కేసీఆర్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోవడం వల్లనే తంట అంతా. కేసీఆర్ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. నగరం శరవేగంతో పెరుగుతుంది, పిల్లలు పెరుగుతారు. అలా పెరిగిన మహానగరంలో మన పిల్లలకంటూ ఒక మంచి ఆస్తి కావాలి కదా. అలాంటి ఆస్తి కోసమే స్వర్గసీమ వారి అమేయ ఎక్స్టెన్షన్. ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అంతటితో సంతృప్తి చెందకుండా విచారణల పేరిట కేసీఆర్ అండ్ కోను ముప్పు తిప్పలు పెడుతున్నారు. దీంతో ఉభయ పక్షాల మధ్య వైరం పతాక స్థాయికి చేరింది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కేసీఆర్ అండ్ కో ముప్పేట దాడి మొదలైంది. రేవంత్ రెడ్డిని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. కేసీఆర్ అండ్ కో తమ వద్దున్న అస్త్ర శస్త్రాలన్నింటినీ వినియోగిస్తున్నందున మున్సిపల్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి తన వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరుగుతాయి. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోగలిగితే రేవంత్ రెడ్డి మరింత బలపడతారు. అప్పుడు కేసీఆర్ అండ్ కోను మరింత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తారు. ఈ విషయం తెలుసుకనికే మున్సిపల్ ఎన్నికల్లోనే తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నాలను బీఆర్ఎస్ ముమ్మరం చేసింది. కేసీఆర్ అంతటివాడు ఇంతటివాడు అని బీఆర్ఎస్ నాయకులు మురిసిపోతూ ఉండవచ్చు కానీ చట్టం ముందు అందరూ సమానులే. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణను ఎదుర్కోవాల్సిందే. విచారణకు పిలిచినంత మాత్రాన ఆత్మగౌరవానికి భంగం వాటిల్లదు, ప్రజల్లో సానుభూతి కూడా ఏర్పడదు. కేసీఆర్ ను జైలుకు పంపితే మాత్రం సానుభూతి ఏర్పడవచ్చు. బహుశా అందుకే కాబోలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అనే విధానం అన్ని వేళలా పని చేయదు. కేసీఆర్ తో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే విధానాన్ని నమ్ముకున్నారు. 30+ ఎమ్యూనిటీస్, 10 సంవత్సరాల మెయింటెనెన్స్ ఫ్రీ రిసార్ట్ సదుపాయం, అతి తక్కువ బడ్జెట్ లో వీకెండ్ హోమ్ కట్టించుకునే అవకాశం. బెంగళూరు హైవేకి త్రిబులార్కి దగ్గరగా స్వర్గసీమ వారి అమేయ ఎక్స్టెన్షన్. చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య గురు శిష్యుల బంధం ఉందో లేదో తెలియదు కానీ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఒకే మాట ఒకే బాటగా సాగుతున్నారు. ఇరువురి ఎత్తుగడల మధ్య ఎన్నో సామీప్యతలు ఉంటున్నాయి. ప్రభుత్వాలపై ఎదురుదాడి చేయడంలో కూడా ఇరువురు పోటీ పడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను మర్చిపోయి బుకాయిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు అపురూపంగా భావించే లడ్డు కల్తీ కావడంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చింది ఏమిటి? జగన్ అండ్ కో చేస్తున్న ప్రచారం ఏమిటి? లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన అబద్ధమని సిట్ తేల్చిందని జగన్ అండ్ కో ఊదరగొడుతున్నారు. నిజానికి సిట్ దర్యాప్తు నివేదిక అధికారికంగా విడుదల కాలేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో లడ్డు తయారీకి వాడిన నెయ్యిలో కొవ్వు అవశేషాలు కనిపించాయని ఎన్డీడీబీ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు సిట్ విచారణ నివేదికలో అంతకంటే దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో తిరుమలకు సరఫరా అయింది అసలు నెయ్యే కాదని తేలింది. ఆవులు లేవు, నెయ్యి ఉత్పత్తి కాలేదు.
పామాయిల్ లో కొన్ని కెమికల్స్ కలిపి నెయ్యి పేరుతో సరఫరా చేశారని సిట్ విచారణలో నిర్ధారణ అయింది. దీన్ని సాంకేతికంగా కెమికల్ కాక్టైల్ అంటారు. జంతువుల కొవ్వు కలిపి ఉంటే ఆ దేవదేవుడికి అపచారం చేసిన వాళ్ళు మాత్రమే అయ్యేవారు. ఇప్పుడు అంతకంటే మహాదారుణానికి ఒడిగట్టారని స్పష్టమైంది. రసాయనాల మిశ్రమం వల్ల భక్తుల ప్రాణాలతో చలగాటమాడారు. దీన్నేమనాలి? ఈ పరిస్థితికి కారకులెవరు? జంతువుల కొవ్వు కలవలేదని తెలిసిపోయిందని జబ్బలు చరుచుకుంటున్న జగన్ అండ్ కో కెమికల్స్ వాడడాన్ని ఎలా సమర్థించుకుంటుంది? ఈ పాపానికి ఒడిగట్టిన బోలే బాబా వంటి దిక్కుమాలిన సంస్థలు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ పొందడానికి వీలుగా నిబంధనలు సవరించిందెవరు? వారిపై తీసుకోబోయే చర్యలు ఏమిటన్నది ఇప్పుడు ముఖ్యం. ఢిల్లీ లిక్కర్ పాలసీని సవరించడం ద్వారా అవినీతికి ఆస్కారం కల్పించారన్న కారణంగా అప్పటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ ప్రాతిపదికన తిరుమలలో నెయ్యి సరఫరా విధానాన్ని సడలించి నెయ్యి కాని నెయ్యిని సరఫరా చేసే అవకాశం కల్పించిన నాటి టీటీడీ పాలక మండలి చైర్మన్ పై చర్యలు తీసుకోవాలి. తెలిసి జరిగినా తెలియక జరిగిన పాపానికి బాధ్యులందరూ శిక్ష అనుభవించాలి. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలి. సిట్ అధికారులు తమకు క్లీన్ చిట్ ఇచ్చారని ఊరు వాడ ప్రచారం చేసుకుంటున్న జగన్ అండ్ కోకు నివేదికలోని పూర్తి వివరాలు వెల్లడవుతున్న కొద్దీ గొంతులో పచ్చి వెలక్కాయ చిక్కుకున్న పరిస్థితి. జరిగిన పాపంలో నాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి నేరుగా సంబంధం ఉందని చెప్పడం సహేతుకం కాదు. అయితే జరగరాని ఘోరం జరిగింది. నేరుగా సుప్రీంకోర్టుకే బాధ్యత వహించాల్సిన సిట్ అప్పట్లో ఏం జరిగిందో స్పష్టంగా చెబుతున్నందున ఇందులో శషబిషలకు తావులేదు. సిట్కు దురుద్దేశాలు ఆపాదించే అవకాశం కూడా లేదు. నాటి పాలక మండలి అప్పటి అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించారనడంలో ఎటువంటి సందేహం లేదు. నూతన సంవత్సరం సందర్భంగా అనేక తీర్మానాలు చేసుకుంటాం. ఈ సంవత్సరానికి స్వర్గసీమ అమేయాన్ని సకుటుంబంగా సందర్శించాలని ఓ ప్రథమ తీర్మానం చేసుకుందాం. స్వర్గసీమ వారి అమేయ ఎక్స్టెన్షన్. నెయ్యి టెండర్ల నిబంధనలను మార్చుతున్నప్పటికీ ఒక్కరంటే ఒక్కరు కూడా వారించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు ఇప్పుడు ఈవోగా ఉన్న సింఘాల్ అన్నిటికీ తలోపడం ఏమిటి? జగన్ అండ్ కో చేసుకుంటున్న ప్రచారం కాసేపు పక్కన పెడదాం. సిట్ పూర్తి నివేదికను, దాంతోపాటు సిట్ అధికారులు ప్రభుత్వానికి రాసిన లేఖను బహిర్గతం చేయాలి. ఈ పాపానికి ఒడిగట్టిన వారెవరు, వారు ఏ మేరకు అవినీతికి పాల్పడ్డారు అన్నది న్యాయస్థానం నిర్ణయిస్తుంది. ఈలోగా అకారణంగా నిబంధనలను సడలించిన వారిని గుర్తించి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. ఈ వ్యవహారం భగవంతునికి భక్తులకు మధ్య ఉన్న విశ్వాసానికి సంబంధించింది. ఆ దేవదేవుని సన్నిధిలోనే అవినీతి అరాచకాలు జరుగుతున్నప్పటికీ ఉపేక్షించడం అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి అపచారం చేసినట్టుగానే భావించాలి. తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడడం ద్వారా వ్యక్తిగత గోప్యతను హరించడమే కాకుండా కేసీఆర్ అండ్ కో ఎదురుదాడి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో భక్తుల మనోభావాలతో చెలగాటమాడి కూడా జగన్ అండ్ కో ఎదురుదాడి చేస్తోంది. మేమంతటి వాళ్ళం ఇంతటి వాళ్ళం మమ్మల్ని తప్పుపడతారా అంటే కుదరదు. మమ్మల్ని ఏమైనా అంటే మా సోషల్ మీడియా కూలీలతో ఎదురుదాడి చేయిస్తామని దబాయించినా లాభం లేదు. ప్రజలు అమాయకులు కారు, అన్ని గమనిస్తుంటారు. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తమ ఏలుబడిలో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు. ఎదురు దాడితో ఎంతో కాలం నిజాలను దాచిపెట్టలేరు. రెండు రాష్ట్రాల్లోనూ గత ఎన్నికల్లో ఈ విషయం రుజువైంది. ప్రజల నమ్మకాన్ని తిరిగి చూరగొనే ప్రయత్నం చేయాల్సిన వాళ్ళు కుట్రలు, కుతంత్రాలతో ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నం చేయడం నేటి రాజకీయాలలో సరికొత్త ట్రెండ్. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కృత్రిమ అసమ్మతిని రాజేసే ప్రయత్నాలను కేసీఆర్ అండ్ కో చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్లో కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నాలను జగన్ అండ్ కో చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ అండ్ కో హనీ ట్రాప్ వంటి కుయుక్తులకు కూడా పాల్పడుతోంది. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో జరిగింది ఇదే. ఆ ఇరువురి మధ్య అనైతిక సంబంధం ఉండడం నిజం. ఎక్కడో తేడా వచ్చి బజార్ను పడ్డారు. కూటమి అధినేతలకు వెరపున్నందున ఇలాంటి సందర్భాలలో వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో చర్యల ఊసే ఉండేది కాదు. పైగా ఎదురుదాడి చేసేవారు. అనైతిక చర్యలకు పాల్పడిన వారికి ప్రోత్సాహకాలుండేవి. ఏదేమైనా ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షాల కుయుక్తుల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న వారిపైనే ఉంటుంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని రీతిలో
సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయించడంలో ప్రతిపక్షాలు ఆరితేరినందున ప్రభుత్వాలే జాగ్రత్తలు తీసుకోవాలి. మామూలుగా అయితే ప్రభుత్వం వల్ల ప్రతిపక్షాలకు ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు తెలుగునాట సీన్ రివర్స్ అయింది. ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ అధినేతలకు ఈ విషయం అర్థమవుతోందా?